అన్న ఒకటే, భూమన కుటుంబాల్లో మొగోళ్ళు ఎవరు లేరు. వాళ్ళ దగ్గర కర్ణాకర్ దగ్గర అభినయ్ దగ్గర మొగోళ్ళు ఎవరు లేరు. పాపం పాపం వాళ్ళు ఎవరో సుల్భా కాంప్లెక్స్ పనిచేసే వాళ్ళని, ఇంటికాడ చెత్త ఉడిచే వాళ్ళని మహిళలను పంపించి మా మీద మాట్లాడిస్తారు. వాళ్ళకి ఏదో రోజుకి 2-3 రోజులు జీతం ఇస్తారు. దానికోసం వాళ్ళు ఏదో మాట్లాడతారు పిచ్చోళ్ళు. వాళ్ళు మాట్లాడతారు పట్టించుకోవసంగా. ఇంకోటి కూడా చెప్తున్నా, భూమన కుటుంబానికి ఛాలెంజ్, మొగోళ్ళని పంపించి నేను మాట్లాడతా. మొగోళ్ళని పంపించు, మాడగాలం కాదు. అలాగే పాకీజా పనులు చేసేవాళ్ళు, సుల్భా కాంప్లెక్స్ లో పనిచేసేవాళ్ళు, ఇంటికాడ చెత్త తుడిచేవాళ్ళు, మీ ఇంట్లో మీ బంధువుల్లో సామాన్లు కడిగే వాళ్ళు పంపిస్తే మాత్రం నేను మాట్లాడను. భూమన కొడుకురండి, లేదా మీ అనుచరులు ఎవరైనా పవర్ఫుల్ గా మాట్లాడు పంపించండి. తుప్పాసుగాలు కాకుండా నేను ఆన్సర్ చెప్తా. ఎట్టా భూమన కుటుంబాన్ని తిట్టాలంటే కులం కార్డు చేసుకొచ్చి తిట్టాలా? జగన్ తిట్టాలంటే ఈ కులమే తిట్టాలా? పలానా కులం తిట్టకూడదు రూల్ ఏమైనా ఉందా చట్టంలో? చెప్తున్నా, నన్ను ఎవరైతే మాట్లాడుతూ నాకు అన్ని తెలుస్తున్నా, చూస్తున్నా. కౌంట్ డౌన్ స్టార్ట్ చేసుకోండి, త్వరలో ఆట ఉంటుంది మీకు కూడా. థ్యాంక్ యూ అన్న. ఇంకా అన్న ఒకటన్నా, లడ్డూ విషయం మీద మా వాళ్ళు కొంతమంది మాట్లాడుకోవడం బాధాకర విషయం. పవన్ కళ్యాణ్ స్పందించిన అవసరమే, కానీ దాన్ని ఎక్కువ రాజకీయం కూడా చేయకూడదు అనుకున్నాను కాబట్టి మేము ఎక్కువ మాట్లాడలేదు. తిరుపతిలో మేము మాట్లాడుతుంటే మేము స్థానికంగా ఉన్నాం. ఫస్ట్ నుంచి లడ్డూ ఇష్యూ మేము బీజేపీలో మాట్లాడుతున్నాం దాని మీద, కాబట్టి మాట్లాడుతున్నాం. అక్కడ వాళ్ళకి దాని మీద పూర్తి డేటాస్ వచ్చి ఉండకపోవచ్చు. దాని మీద ఇంకా మాట్లాడే అవసరం కూడా లేదు, ఎందుకంటే డైవర్ట్ చేశారు. ఇప్పటికే కాపు బ్రాండ్ తీసుకొచ్చి కాపు నేత అవి ఇవి తీసుకొచ్చారు. కాబట్టి దాని మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి నన్ను బాగా అర్థం చేసుకున్నారు. అది కూడా ఖచ్చితంగా చెప్తున్నాం. లడ్డూ విషయాన్ని రాజకీయం చేయకూడదని చాలా మంది నాయకులు మాట్లాడారు. కానీ కళ్యాణ్ గారు చెప్పిన తర్వాత ఇప్పటికే రాష్ట్రం అంతా కూడా ప్రెస్ మీట్లు మొదలయ్యాయని చెప్పి కూడా ఏదన్నా కుల రాజకీయాలు ఈ రాష్ట్రంలో పనికిరావన్నా. ఆ రోజులు అయిపోయాయి. కుల రాజకీయాలు చేయడానికి మళ్ళీ వైసీపీ హిందువులు గొడవ పెట్టాడు హైదరాబాద్ లో. ఈ రోజు ఈయన కాపులకి కమ్మలకి బీసీలు గొడవ పెట్టాలని చెప్పి అమ్మడు రాంబాబు నోటి దోలు తాగి మమ్మల్ని తిట్టాడు. తాగుపోతాడు చెప్తాను నేను ఎక్కువ మాట్లాడితే. మమ్మల్ని అంటాడు కాపులు తాగుపోతాడంట, మటన్ తినేసి నిద్రపోతాడంట. ఈయనేం చేస్తున్నాడు ఇప్పుడు? కాపు నేత అంట. నువ్వు వచ్చింది పోస్టర్ చూస్తే రాష్ట్రందరికీ వైసీపీ నేత కాదంట, కాపు నేత అయినా. ఇవన్నీ కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అతను ఏదో చేస్తాడు, ఏదో అన్నాడు. ఇక్కడ మేము ఉంటాం, హాస్పిటల్లో మేమే ఉంటాం, పోలీస్ స్టేషన్లో మేమే ఉంటాం, మిమ్మల్ని తరుముకుంటూ కూడా మేమే ఉంటాం అన్నాడు. ఈ 3 ఏళ్ళు మేము ఉంటాం. ఆ విషయం మర్చిపోయినట్టున్నాడు. ఈ 3 ఏళ్ళు మేము ఉంటాం కదా, తర్వాత నువ్వు మీ అత్త ఆర్డర్ చూసుకోండి. 100 కోట్లు కాజేశారు మీరిద్దరు జైల్లో ఉంటారు. మళ్ళా మేము ఏమంటాం చెప్తాం. సిద్ధార్థ రెడ్డి ఒక పేటీఎం కాదండి, అతని గురించి మాట్లాడదు. అతను ఎంత జోకర్ అంటే 100 కోట్లు కాజేసి అయినా వాళ్ళ అత్త అంటారు, వాళ్ళ ఆంటీ అంటారు, వాళ్ళ అమ్మ అంటారు, ఏదో ఆమె 100 కోట్లు కాజేసి ఈరోజు మేము ఉంటామని ఎవరు పిలుస్తారు? మీరు రావాలి కదా. ఈ 3 ఏళ్ళైతే మేము ఉంటాం కదా, మమ్మల్ని కాదని మేము రావాలి కదా. మీరు వచ్చినాక మాట్లాడదాం. సిద్ధార్థ రెడ్డి కానీ ఇంకో రెడ్డి కానీ. అన్న ఒకటి, మేము ఎక్కడ తగ్గాము, ఎక్కడ తగ్గేది లేదు. ఒకటి, మేము పేటిఎం గారు డబ్బులు ఇచ్చి సోషల్ మీడియా వాడట్లేదు. మాకు పవన్ కళ్యాణ్ గారి ప్రేమతో అభిమానంతో పవన్ కళ్యాణ్ గురించి ప్రాణం ఇచ్చే కోట్లాది మంది సోషల్ మీడియా సైనికులు ఉన్నారు. వాళ్ళు ఒక్కొక్కరు 10 అకౌంట్లు, ఒక్కొక్కరు 10 మంది అమ్మాయిల పేరుతో అకౌంట్లు, ఒక్కొక్కరు ఇంకా అమ్మాయిలు అబ్బాయిలు తేడాగా పెట్టి వాడతారు. ఫేస్బుక్ అకౌంట్లు 10, ఒక్కొక్కరు ఇన్స్టా 10 అకౌంట్లు ఉన్నాయి. డబ్బులు ఇచ్చి వాడతారు, మేము డబ్బులు ఇవ్వట్లా. వాళ్ళ డబ్బులతో సోషల్ మీడియా నడుపుతున్నారు. మేము ప్రేమ అభిమానంతో సోషల్ మీడియా నడుపుతున్నాం. మేము నడపాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి దేశం వదిలి పారిపోతున్నాం. థ్యాంక్ యూ.